హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆంటీల కోరికలు ఎలా ఉంటాయో తెలిస్తే పిచ్చెక్కిపోతుంది. ఆమెకు కావాల్సింది కేవలం ప్రేమ కాదు, తనను నిజంగా అర్థం చేసుకునే ఒక మనసు. రోజంతా అందరి కోసం పరుగులు తీసిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావో అనే నిజమైన శ్రద్ధతో అడిగే ఒక వ్యక్తి. చిన్న విషయాలను గుర్తుంచుకొని తను నవ్వును గౌరవించే ఒక తోడు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ అందం కంటే ఆప్యాయత విలువ ఎక్కువ అవుతుంది. మాటల కంటే చేతల్లో కనిపించే శ్రద్ధనే ఎక్కువగా నమ్ముతారు. ఖరీదైన బహుమతుల కంటే సమయం కేటాయించే వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడతారు. ఆమె మనసును గెలవాలంటే ఆకట్టుకునే మాటలు సరిపోవు. నిజాయితీ, స్థిరత్వం, గౌరవం ఉండాలి. ఆమె మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకుండా వినడం, ఆమె అభిప్రాయాన్ని గౌరవించడం, ఆమె కష్టపడిన విషయాలను గుర్తించడం, ఇవే ఆమె హృదయానికి దగ్గరగా చేస్తాయి. ప్రేమలో ఆమె కోరుకునేది భద్రత. తాను బలహీనంగా ఉన్న రోజుల్లో కూడా వదిలిపెట్టకుండా నిలబడే వ్యక్తి, అందరి ముందు గౌరవించే వ్యక్తి, తన విజయాలను చూసి అసూయపడకుండా గర్వపడే వ్యక్తి. ఒక పరిపక్వ మహిళ ప్రేమలో పడితే అది తొందరపాటు నిర్ణయం కాదు. చాలాసార్లు ఆలోచించి నమ్మకం ఏర్పడిన తర్వాతే తన మనసు తెరుస్తుంది. కానీ ఒకసారి నిజంగా నమ్మితే ఆ బంధాన్ని ఎంతో విలువైనదిగా చూసుకుంటుంది. అందుకే గుర్తుంచుకోండి, ఆమె కోరికల రహస్యం ఆకర్షణలో కాదు, ఆత్మీయతతో ఉంది. ఆమె ప్రభావితం చేసేది నటన కాదు, నిజాయితీ. ఆమె హృదయాన్ని గెలిచేది మాటలు కాదు, నిరంతర గౌరవం మరియు నమ్మకం. కానీ ఒక విషయం చాలామంది గమనించరు. జీవితంలో ఎన్నో బాధ్యతలు మోసిన ఒక పరిపక్వ మహిళను ఆకట్టుకోవడం అంటే ఆమెను ఇంప్రెస్ చేయడం కాదు, ఆమెకు మనశ్శాంతిని ఇవ్వడం. ఆమె జీవితంలో ఇప్పటికే ఎన్నో మాటలు విని ఉంటుంది. అందుకే కొత్తగా వినాలనుకునేది గొప్ప హామీలు కాదు, నిజంగా నిలబెట్టుకునే మాటలు. ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందన్నది. ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ కంపల్సరీ ఇవ్వండి. నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పాలని అనిపించే క్షణాలు ఉంటాయి. ప్రేమ అంటే ఆమె దృష్టిలో ప్రతిరోజు పెద్ద పెద్ద సర్ప్రైజులు కాదు, ఉదయం ఒక శుభాకాంక్ష, బిజీ రోజులో ఉన్న ఒక మెసేజ్, జాగ్రత్తగా ఉండు అనే మాట, నువ్వు చేసిన పని బాగుంది అనే ప్రశంస. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఆమె హృదయాన్ని తాకుతాయి. నిజమైన బంధం అనేది ఆకర్షణతో మొదలవచ్చు, కానీ అది నిలబడేది పరస్పర గౌరవం, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంతోనే. ఒకరి భావాలను మరొకరు వినడం, కష్ట సమయంలో అండగా నిలవడం, తప్పులు జరిగినప్పుడు మాట్లాడుకొని పరిష్కరించుకోవడం, ఇవే బలమైన బంధానికి పునాది. చాలామంది ప్రేమను మాటల్లో వెతుకుతారు, కానీ పరిపక్వమైన ప్రేమ ఎక్కువగా చర్యల్లో కనిపిస్తుంది. సమయం కేటాయించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఎదుటి వ్యక్తిని విలువైన వారిగా భావించడం, ఇవే ఏ సంబంధాన్నైనా మరింత లోతుగా మారుస్తాయి. అందుకే చివరగా గుర్తుంచుకోండి, ఒక మహిళ మనసును గెలవడానికి రహస్య సూత్రాలు అవసరం లేదు. ఆమెను గౌరవించడం, నిజాయితీగా ఉండడం, ఆమె వ్యక్తిత్వాన్ని అంగీకరించడం చాలు. అలాంటి ప్రేమ కాలంతో పాటు మరింత బలపడుతుంది. ఇంకా ఒక విషయం, మనుషులందరిలో లాగే ప్రతి మహిళ కూడా ఒకేలా ఆలోచించదు. కానీ ఒక విషయం మాత్రం చాలా సంబంధాల్లో కనిపిస్తుంది, నిజమైన శ్రద్ధను నటనతో ఎక్కువ కాలం దాచలేరు. ఒకరు నిజంగా పట్టించుకుంటున్నారా, లేక కేవలం ఆకట్టుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నారా అనే తేడాను కాలమే చూపిస్తుంది. అందుకే పరిపక్వమైన ప్రేమలో తొందర ఉండదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటారు. నమ్మకం నెమ్మదిగా పెరుగుతుంది. కానీ ఒకసారి ఆ నమ్మకం ఏర్పడితే చిన్న చిన్న అపార్థాలు కూడా మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జీవితంలో ఎన్నో బాధ్యతలు చూసిన వ్యక్తికి అత్యంత విలువైన బహుమతి ఖరీదైన వస్తువు కాదు, ప్రశాంతంగా మాట్లాడుకునే సమయం, ఎలాంటి తీర్పులు లేకుండా తన మాట వినే ఒక మనసు, తన భావాలను వ్యక్తం చేయడానికి సురక్షితంగా అనిపించే ఒక బంధం. ఎవరైనా నిజాయితీగా ప్రవర్తిస్తే, గౌరవంగా మాట్లాడితే, ఎదుటివారి హద్దులను గౌరవిస్తే ఆ సంబంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. బలమైన బంధాలు రహస్య చిట్కాలతో కాదు, ప్రతిరోజు చూపించే చిన్న చిన్న మంచి చర్యలతో నిర్మించబడతాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే,
ప్రేమలో గెలవడం అంటే ఎదుటివారిని మార్చడం కాదు, వారిని గౌరవించడం, వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం, వారి సంతోషంలో మన సంతోషాన్ని చూడటం. అలాంటి బంధమే కాలం పరీక్షను తాకట్టుకొని నిలుస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రేమకు అతిపెద్ద రహస్యం ఏదైనా ఉంటే అది ఆకర్షణ కాదు, పరస్పర గౌరవం. అది మాయ మాటలు కాదు, నమ్మకం. అదే ఒక బంధాన్ని సంవత్సరాల పాటు నిలబెట్టే అసలు బలం. గుర్తుంచుకోండి, ఎవరినైనా నిజంగా అర్థం చేసుకోవాలంటే వారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించాలి. గౌరవం ఉన్న చోట తొందరపాటు ఉండదు. నమ్మకం ఉన్న చోట అనుమానాలకు బదులుగా సంభాషణ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు వినడానికి సిద్ధంగా ఉంటారు. బలమైన సంబంధాలు ఒక్క రోజులో ఏర్పడవు. చిన్న చిన్న క్షణాలే వాటిని నిర్మిస్తాయి. కష్టమైన రోజుల్లో తోడుగా ఉండడం, విజయం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించడం, తప్పు జరిగినప్పుడు అవమానించకుండా మాట్లాడుకోవడం, ఇవే బంధాన్ని మరింత లోతుగా మారుస్తాయి. చాలామంది ప్రేమను నిరూపించుకోవడానికి పెద్ద పెద్ద పనులు చేయాలని అనుకుంటారు. కానీ చాలాసార్లు నిజమైన ప్రేమ చిన్న చిన్న అలవాట్లలో కనిపిస్తుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, సమయానికి స్పందించడం, ఎదుటి వ్యక్తి హద్దులను గౌరవించడం, వారి భావాలను తక్కువ చేయకుండా వినడం, ఇవి అన్నీ ప్రేమకు బలమైన పునాదులు. ఒక పరిపక్వమైన వ్యక్తికి ఆకర్షణ కంటే విశ్వాసం ముఖ్యం. అందం కంటే వ్యక్తిత్వం ముఖ్యం. తాత్కాలిక ఉత్సాహం కంటే స్థిరమైన ఆప్యాయత విలువైనది. అందుకే దీర్ఘకాలం నిలిచే బంధాలు నిజాయితీ, గౌరవం, పరస్పర అర్థం చేసుకోవడం మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే జీవితంలో ఎవరినైనా మీ వారిగా చేసుకోవాలని అనుకుంటే వారిని మార్చడానికి ప్రయత్నించకండి. ముందు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి మాటలకు విలువ ఇవ్వండి. వారి భావాలను గౌరవించండి. ఆ గౌరవం నుంచి పుట్టే నమ్మకమే ఏ బంధానికైనా అసలైన బలం. చివరికి గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ప్రేమ అనేది ఎవరినైనా నియంత్రించడం కాదు. ఇద్దరు ఒకరి ఎదుగుదలకు మరొకరు తోడుగా నిలవడం. అదే నిజమైన అనుబంధం. అదే కాలంతో పాటు మరింత విలువైనదిగా మారే ప్రేమ. ఇంకా ఒక విషయం, కాలం గడిచే కొద్దీ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బంధాన్ని నిలబెట్టేది అదృష్టం కాదు, ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు. నేను నీ మాట వింటాను, నేను నిన్ను గౌరవిస్తాను, కష్టంలో కూడా నీకు తోడుగా ఉంటాను అనే భావనను చర్యల ద్వారా చూపించగలిగితే ఆ బంధం మరింత బలపడుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒత్తిడి, బాధ్యతలు, అసలు నిరాశలు ఉంటాయి. అలాంటి సమయంలో తీర్పు చెప్పే వ్యక్తి కంటే అర్థం చేసుకునే వ్యక్తి ఎక్కువ విలువైనవాడు. కొన్నిసార్లు పరిష్కారం చెప్పడం కంటే ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని పూర్తిగా వినడమే పెద్ద సహాయం అవుతుంది. నమ్మకం అనేది ఒక్కసారిగా రావడం కాదు, అది ప్రతిరోజు సంపాదించవలసిన విషయం. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం, నిజాయితీగా ఉండటం, ఒకరి వ్యక్తిగత హద్దులను మరొకరు గౌరవించడం, ఈ చిన్న విషయాలే పెద్ద బంధాలకు పునాది వేస్తాయి. చాలామంది ప్రేమ అంటే కేవలం భావోద్వేగం అనుకుంటారు. కానీ నిజానికి ప్రేమ ఒక బాధ్యత కూడా. ఎదుటి వ్యక్తి గౌరవాన్ని కాపాడడం, వారి కలలకు అండగా నిలవడం, వారు ఎదగడానికి ప్రోత్సహించడం, ఇవన్నీ ప్రేమలో భాగమే. అందుకే ఎలాంటి సంబంధమైనా ఒకే సూత్రంపై నిలబడుతుంది. గౌరవం లేకపోతే ప్రేమ కూడా క్రమంగా బలహీనపడుతుంది. కానీ గౌరవం, నిజాయితీ, నమ్మకం ఉంటే చిన్న చిన్న సమస్యలు కూడా ఇద్దరు కలిసి దాటిపోగలరు. చివరగా జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి ఒక పాఠం నేర్పుతాడు. కొందరు మనల్ని నవ్విస్తారు, కొందరు ఆలోచింపజేస్తారు, మరికొందరు నిజమైన ప్రేమ అంటే ఏమిటో అర్థం చేయిస్తారు. ఆ ప్రేమలో గొప్ప రహస్యం ఏదైనా ఉంటే అది ఒకరినొకరు మార్చుకోవడం కాదు, ఒకరినొకరు అంగీకరించడం, గౌరవించడం, కలిసి ఎదగడం. ధన్యవాదాలు.